కావాలి, ఆయన కావాలంటే మళ్ళీ ఎంపీ కావాలి, ఎంపీ అయితేనే ఆయన కొద్ది వరకు ప్రొటెక్షన్ ఉంటుంది. కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నిధులు కాపాడుకోవాలి. కేవలం ఇప్పుడు కడప జిల్లాలో మరీ ముఖ్యంగా మాకు తెలిసినంత వరకు పులివెందుల్లో కూడా వివేకానంద రెడ్డి చంపింది వీళ్ళే అనేది స్పష్టంగా అర్థమైన తర్వాత ఆ కాన్ఫరెన్స్ లో కూడా పులివెందుల కాన్ఫరెన్స్ లో కూడా అసెంబ్లీ కాన్ఫరెన్స్ లో అక్కడ ప్రజల్లో పెద్ద ఎత్తున వీళ్ళ మీద అసహనము అసంతృప్తి ఉంది. ఖచ్చితంగా అక్కడ కూడా ఈసారికి సరైన అభ్యర్థి జనసేన టీడీపీ నుంచి వస్తే అక్కడ విన్ అయ్యే ఛాన్సెస్ పులివెందులో స్పష్టంగా కనపడుతున్నాయి కూడా ఎక్స్టర్నల్ గా చాలా మంది చెప్తున్నారు. మేధావులు అక్కడ ఉన్న లోకల్ ప్రజలు చెప్తున్నారు, అయ్యో ఇంత దారుణమా, మాకు వివేకానంద రెడ్డి ఈవెన్ రాజశేఖర రెడ్డి కంటే కూడా చాలా ప్రముఖంగా మా సమస్యల్లో కానీ మా కుటుంబాల్లో కానీ పాల్పంచుకున్న వ్యక్తి, మాకు చాలా తోడు అంటే చాలా ఫ్రెండ్షిప్ నేచర్ అయింది ఆ ప్రాంతంలో అంతా. అటువంటి వ్యక్తినే వీళ్ళు దుర్మార్గంగా చంపేశారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున పులివెందుల కాన్ఫరెన్స్ లో కూడా ఈరోజు చర్చ జరుగుతుంది, కడప జిల్లా జరుగుతుంది. ఇది కేవలం ఏదో ప్రజల్ని మభ్యపెట్టేకో మాయపెట్టేకో లేకపోతే డైవర్ట్ పాలిటిక్స్ లో భాగంగా చేస్తున్నారు. మనం దస్తగిరి విషయానికి వస్తే ఆయన A4 గా ఉన్నారు, అప్రూవల్ అయినాడు. అప్రూవల్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ క్రమం సాగలేదు అప్పటిదాకా, దస్తగిరి అప్రూవల్ గా మారేదాకా. ఎందుకు సాగలేదంటే ఇంకోటి ఇక్కడ వీళ్ళు ఏదైతే దస్తగిరికి ఇస్తామని డబ్బు పూర్తిగా ఇచ్చేసింటే కూడా దస్తగిరి వీరికి వ్యతిరేకం కాడేమో. అక్కడ ఆయనకు కూడా డబ్బులు ఇవ్వకపోవడం ప్రధానంగా ఆ సమస్యలన్నీ వచ్చాయి. వచ్చిన తర్వాత దస్తగిరికి కాల పరిణామంలో అప్రూవల్ కావడం, అప్రూవల్ అయిన తర్వాత ఈరోజు దస్తగిరికి వేరే ఒక చిన్న SC కేసు, మేబీ నాకు తెలిసి ఏదో వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యుల్లో ఏదో లవ్ సంఘటన తీసుకొని దాంట్లో లోకల్ పోలీసుతో ఈరోజు కట్టించి లోపల పెట్టారు. ఇది చాలా దుర్మార్గం. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పిల్లలు మైనర్ అమ్మాయిని ఒక SC అబ్బాయితో లవ్ చేసి తీసుకుపోయినప్పుడు వాళ్ళు అడగడం జరిగింది. దాని చిన్న సంఘటన తీసుకొని రోజు SSP కేసు పెట్టి ఈరోజు లోపల పెట్టారు. మనం గతంలో కూడా చూసాం దస్తగిరికి ఇప్పుడు భార్య ఎవరైతే ఉందో ఆరోపణలు చేస్తుందో వీటన్నిటి కూడా మనం నమ్మచ్చు దగ్గరగా ఉన్నాయి వాస్తవాల దగ్గరగా. ఎందుకంటే గతంలో ముద్దుసీనుకు విషయం చూసాం మనం, వీళ్ళు సబ్ జైల్లో పెట్టి వీళ్ళకు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వీళ్ళ కుటుంబానికి కానీ ఎవరైనా పని చేసినా ఎప్పటికైనా వాళ్ళకే డేంజర్. మనం చూస్తున్నాం ఈరోజు ఎవరు రోజా గారు కావచ్చు, లేకపోతే కొడాల నాని గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఆ నాని ఈ నానీలందరూ కూడా చాలా అసహ్యంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని కానీ ప్రతిపక్షాలు కానీ మాట్లాడి దారుణంగా ఈ రోజు వాళ్ళకు కనీసం ఎవరి కోసం మాట్లాడారు, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కోసం మాట్లాడారు. వైఎస్ ప్రభుత్వాన్ని అంటే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని రక్షించుకోవడానికి మాట్లాడారు. ఈ రోజు వాళ్ళకి టికెట్లు ఏమంటున్నారు ఇది చూసాం మనం. గతంలో జరిగిన ముదుసీను ఘటన కావచ్చు, కోడికత్తి అంశంలో సీను ఆ అబ్బాయి ఆ కేసులో మొత్తం శిక్ష 4 ఏళ్ళు ఉంటే 4-5 ఏళ్ళు ఉంటే ఈ రోజు దాదాపుగా 5 ఏళ్ళ నుంచి లోపలే ఉన్నారు. కోడికత్తితో పొడిచాడు ఎవిడెన్స్ అంటే సాక్ష్యానికి వెళ్ళడు. ఆ పిల్లడు చేశాడో లేదో సెకండరీ కోర్టు నిర్ణయిస్తున్నది అకార్డింగ్ టు ఎంక్వైరీ ప్రకారంగా. ఇటువంటి క్రమంలో మనం చూసాం వీళ్ళకు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు సహాయ సహకారాలు అందించినా ఇప్పుడు కూడా వైఎస్పీ నాయకులు అందరూ తెలుసుకోవాలి, జగన్మోహన్ రెడ్డికి ఏదైతే ఆయన బ్లైండ్ గా తిట్టించడము ఇంకోటి క్రమం చేస్తాడో లేకపోతే ఆయనకు సహాయం ఎవరైతే చేస్తాడో వాళ్ళకు పనిష్మెంట్ తప్పదు. గతంలో ముద్దుసిద్ధు కావచ్చు, పటోళ్ల గోవర్ధన్ రెడ్డి కావచ్చు, ఈ రోజు దస్తగిరి కావచ్చు, లేదంటే ఈ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే ఈయన కోసం తిట్టి బజార్లలో చులకనయ్యారు ప్రజల్లో, వాళ్ళందరూ కూడా రక్షించే వాళ్ళు లేరు ఎవరు. ఈ క్రమంలో టోటల్ గా ఈ కేసు మొత్తం అంతా చూసుకున్నట్లయితే గతంలో ఎవరైతే వివేకానంద రెడ్డి PA ఒక పోలీసుకు కంప్లైంట్ ఇచ్చాడు వీళ్ళ మీద, అప్పుడు పోలీస్ స్టేషన్ లో అక్కడ సర్కమ్స్టెన్సెస్ కట్టలేదు, ప్రైవేట్ కంప్లైంట్ వేసుకున్నాడు. ప్రైవేట్ కంప్లైంట్ వేసుకున్న తర్వాత కాలక్రమంలో కోర్టు వాటిపైన స్మాల్ స్టేట్మెంట్ రికార్డు టైం పడుతుంది. 2 ఏళ్ల తర్వాత అది ఈ రోజు యాజ్ యూజువల్ గా అంటే దాని మీద ఎంక్వైరీ చేసి విచారణ చేసి కేసు కట్టని చెప్పి కోర్టుకు మామూలుగా కోర్టు వారు పోలీసులు ఆదేశిస్తారు దాని మీద ఎంక్వైరీ చేయమని. అంటే కేసు కట్టమని కాదు పోలీసు చెప్పేది, ఎంక్వైరీ చేసి దాని మీద చేయని అంటాడు. అది తర్వాత ఈ క్రమంలో వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. వివేకానంద రెడ్డి కూతురు కావచ్చు, లేకపోతే వివేకానంద రెడ్డి అల్లుడు కావచ్చు, లేకపోతే బెదిరిస్తున్న రామ్ సింగ్ గారు కావచ్చు సిబిఐ అధికారి, వీళ్ళ మీద కేసు కడతారా? ఎంక్వైరీలో వీడు ఏదైతే అలిగేషన్ చేశాడో ఎవరు ఇప్పుడు ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి వివేకానంద రెడ్డి PA ఈ క్రమంలో దాంట్లో ఎంత ఉంది తీవ్రత, ఆయన చేసిన తీవ్రత ఆరోపణలు ఆయన చెప్పింది వాస్తవాలా కదా, ఈ వాటిని ఎంక్వైరీ చేసి పోలీసు ఇప్పుడు కేసు కట్టి ఒకవేళ నిజంగా క్రైమ్ లో ఇన్వాల్వ్ అయితే ఏదైనా ఆయన బెదిరించింటే ఖచ్చితంగా దానిపైన ఛార్జ్ షీట్ వేస్తారు, లేని పక్షంలో రెఫర్ ఛార్జ్ షీట్ వేసి క్లోజ్ చేస్తారు. ఇది జనరల్ గా యాజ్ యూజువల్ గా అది ప్రొసీజర్ కామన్ కేసులో జరిగేది. కానీ ఈ కేసులో మొత్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయినారు ఫస్ట్ నుంచి కూడా అందరికీ. సరే, ఇప్పుడు మీరు అంటున్నది ఏదైతే సునీత కావచ్చు ఆమె భర్త మీద పెట్టినటువంటి ఈ PA కృష్ణారెడ్డి కేసుకు సంబంధించి కూడా అది చిన్నదే మామూలు. అంటే ఆ కేసు ఎందుకు పెట్టారు SP పైన? ఊరికే నన్ను పిలుస్తున్నారు ఎంక్వైరీకి, నన్ను పిలిచి నన్ను ఇబ్బంది పెడుతున్నారు అనేది ఒకటి SP పైన పెట్టే కేసు. ఇంకొకటి సునీత వాళ్ళ పైన పెడుతున్న కేసు ఏంటి, SP ఏం చెప్తే అది మమ్మల్ని చేయమంటున్నారు, SP చెప్పినట్టు వినమంటున్నారు అని వాళ్ళ మీద కేసు పెట్టడం. అంటే ఇక్కడ పబ్లిక్ ని కావచ్చు, పబ్లిక్ లో ఉన్న ఆలోచనలను డైవర్ట్ చేయడం,
చేయడం అంటే ఇది పూర్తిగా సునీత, ఆమె భర్త ఎస్పీ రామ్ సింగ్ వీళ్ళే చేయించారు, వీళ్ళే చేశారు, దీంట్లో వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేదు అనే విధంగా పిఏ కృష్ణారెడ్డిని తీసుకొచ్చి ఈ విధంగా కేసులు. అవును, డైవర్ట్ ఇదంతా కేసును డైవర్ట్ చేసుకోవడం కోసము. అసలు ఇప్పుడు అవినాష్ రెడ్డి ఎవరైతే దస్తగిరి వీళ్ళంతా స్పష్టంగా చెప్పింది ఏమంటే